ఈరోజు బుద్ధుడు బౌద్ధ ధమ్మం. రచన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అనువాదం డాక్టర్ ఎండ్లూరి. ఈ పుస్తకాన్ని నేను మొదటిసారి 2014లో చదివాను. అంటే తెలంగాణ వస్తున్న క్రమంలో చదివాను. అప్పుడు నేను బుద్ధుడు బౌద్ధ ధమ్మం, క్యాస్ట్ ఫ్రీ మ్యారేజ్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఈక్వాలిటీ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు. అంటే కులం లేని పెళ్ళి సమానత్వానికి మొదటి అడుగు అని అర్థం. కాబట్టి బుద్ధుడు బౌద్ధ ధమ్మం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా దేని గురించి ఉంటుంది, బుద్ధుడు ఏం చెప్పాడు, మనం ఏం చేయాలి, మానవ జీవన పరిణామ క్రమంలో ఎంతోమంది చరిత్రకారులను, అభ్యుదయవాదులను, సామాజిక శాస్త్రవేత్తలను, రాజులను, సామ్రాజ్యాధినేతలను మరియు క్రూర మృగ రాజులను, నీచాతి నికృష్టమైనటువంటి పాలకులను చూడడం జరిగింది. కానీ వాటన్నిటికంటే ఒక సత్యాన్వేషణ మార్గాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవరు అంటే మన భారతదేశంలో గౌతమ బుద్ధుడు అని చెప్పవచ్చు. గౌతమ బుద్ధుని కంటే ముందు ఎవరున్నారు అనేది చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే ఇప్పటిదాకా ఎవరు లేరని చెప్పవచ్చు. ఎందుకంటే గౌతమ బుద్ధుని తర్వాత, గౌతమ బుద్ధుని కంటే ముందు మన భారతదేశాన్ని ఊహించుకోవడం కొద్దిగా కష్టమైన పనే అయినా ఇప్పుడున్నటువంటి చారిత్రక ఆనవాళ్ళను బట్టి చూస్తే మనకు కొన్ని విషయాలు తేటతెల్లం అవుతాయి. ఒకటి, మతం ఆధారంగా దేవుడు, దేవతలు మరియు కట్టుబాట్లు, అంటే కుల అసమానతలు, మత అసమానతలు, ప్రాంతీయ అసమానతలు, రంగు, భాష, వివిధ రకాల జీవ భౌగోళిక పరిస్థితుల కారణం రీత్యా కొన్ని విభేదాలు, అసమానతలు, కట్టుబాట్లు ఉన్నాయన్న సంగతి అందరికీ అర్థమవుతుంది. ఈ పుస్తకం ముఖ్యంగా మనం ఎందుకు చదవాలంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ చరిత్రలో 2 నిజాలను ఖచ్చితంగా తెలుసుకోమన్నాడు. ఒకటి, ప్రజాస్వామ్యమైనటువంటి విధి విధానాలు ఈ ఆధునిక సమాజానికి ఎలా అన్వయించి పరిపాలించుకోవాలి అనేది. రెండవది, రాతియుగం కంటే ముందు జరిగినటువంటి పరిణామం, అంటే మానవ పరిణామ క్రమంలో మనిషి అనేవాడు సాటి మనిషిపై పెత్తనం లేకుండా జీవించే కట్టుబాట్లు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనము కమ్యూనిస్టు పరిపాలన దేశాలు ఎలా ఉంటాయి, అందులో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కలిగినటువంటి విధి విధానాలు ఉంటాయి. కానీ నేటి కమ్యూనిస్టు దేశాలని చెప్పుకుంటున్న వాళ్ళు నిజమైనటువంటి కమ్యూనిస్టు దేశాలు కాదు. ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ 1991లో పడిపోయిందో అప్పటి నుంచి వచ్చినటువంటి ఈ యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా దేశంలో నిజమైనటువంటి కమ్యూనిజం లేదు. అక్కడ మిశ్రమార్థిక వ్యవస్థ కలిగినటువంటి
పెట్టుబడిదారీ విధానం ఉంది, మరియు కమ్యూనిస్టు పద్ధతులు కూడా ఉన్నాయి. కానీ ఎంత మేరకు ఉన్నాయని చూస్తే గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి అహింసకు వ్యతిరేకంగా హింసా మార్గంతో సమానత్వాన్ని తీసుకురావడం, అంటే మంచిని తీసుకురావడం, వాస్తవాన్ని నిలబెట్టడం కోసం ఒకటి. రెండవది, అహింసా మార్గం ద్వారా శాంతియుత సహజీవన విధానాలను తీసుకురావడం. అది డెమోక్రటిక్ సిస్టము ద్వారా సాధ్యమవుతుందని, కొంతమేర సాధ్యమవుతుందని మనకు ఇప్పుడు ఉన్నటువంటి పాలనా విధానాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. అంటే అమెరికాను మరియు యుఎస్ఎస్ఆర్ను ఒకసారి విడిగా చూస్తే సామ్రాజ్యవాద దేశాలు, కమ్యూనిస్టు దేశాలు, అంటే డెమోక్రటిక్ సిస్టమ్ కలిగినటువంటి దేశాలను చూస్తే కొద్దిగా యుఎస్ఎస్ఆర్ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు కొంచెం బెటర్గా ఉన్నాయి. ఎంత ఆర్థిక మాంద్యమాలు వచ్చినా నిలదొక్కుకొని నిలబడే శక్తియుత దేశాలలో కమ్యూనిస్టు దేశాలు నెంబర్ 1 ఉంటాయి. కాబట్టి అక్కడ అనేది సామాన్యుడు కూడా ఆర్థికంగా లేనటువంటి వాడు కూడా ప్రాణాలతో అర్ధాకలితో జీవించడానికి అన్ని వసతులు ఉంటాయి. అంటే యుద్ధాలు సంభవించినా సరే బతకడానికి అన్ని రకాలుగా ప్రభుత్వాలు అనేది చేయూతను అందిస్తాయని చెప్పవచ్చు. అలా నేను ఈ వీడియోని ఎందుకు తీశానంటే, గౌతమ బుద్ధుడు అనేవాడు నిజానికి యుద్ధం చేసి యుద్ధం అందుకోసమే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బౌద్ధ ధమ్మం అంటే ఏంటి, అందులో ఏ అధ్యాయం దేని గురించి వివరిస్తుందో నేను తర్వాత షార్ట్కట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తా మరొక వీడియోలో. ఇప్పటికైతే ఈ వీడియో సరిపోద్ది. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో 2 రకాలుగా మనం పరిగణించాలి. ఒకటి మతము, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వర్గం కలిగినటువంటి పరిపాలనా విధానాలు. రెండవది మతమే లేని, దేవుడు అస్తిత్వమే లేనటువంటి, అసమానతలు లేనటువంటి విధి విధానాలు కలిగినటువంటి పాలనా దేశాలు ఇక మనం చూసుకోవచ్చు. కాబట్టి వీటి గురించి ఈ పుస్తకం ఏం చెప్తుందో మనం క్షుణ్ణంగా చదివితే గౌతమ బుద్ధుడు అనేవాడు ఆల్రెడీ కార్ల్ మార్క్స్, అంబేద్కర్ చెప్పినటువంటి విధి విధానాలు ముందే చెప్పాడు అనేది ఈ పుస్తకం ద్వారా మనకు కొంత అర్థమవుతుంది. కాబట్టి దాని ప్రస్తావన ఇప్పుడు సస్పెన్షన్ పెట్టి ఈ వీడియోను మీరు అందరు కలిసి సబ్స్క్రైబ్ చేసి అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ పుస్తకాన్ని మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ డైరెక్టు మనం నవ తెలంగాణ బుక్ హౌస్ నుంచి కొనుక్కోవచ్చు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్?